హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. ఈరోజు వీడియోలో యూఎస్ఏలో ఈశాన్వి పీడియాట్రిషియన్ అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. కానీ దానికన్నా ముందు హైదరాబాద్లో ఇల్లు కొనాలని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ యూజువల్లీ 40 నుంచి 50 lakhs వరకు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఈఎంఐస్ కూడా వెంటనే మనం కట్టేయాలి. బట్ ఇప్పుడు ఏఎస్బిఎల్ వాళ్ళ దగ్గర 3 BHK ఫ్లాట్ జస్ట్ మనం 10.5 lakhs డౌన్ పేమెంట్తోనే బుక్ చేసేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ అమౌంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో పే చేయొచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, దీంట్లో 2026 డిసెంబర్ వరకు కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఏఎస్బిఎల్ వాళ్ళే మనకి ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 85,000 వరకు పే చేస్తారు. దీంతో ప్రీ ఈఎంఐ బర్డెన్ మనకి కొంచెం తగ్గుతుంది. అండ్ ఆల్సో ఈఎంఐ ప్రెషర్ కూడా తగ్గుతుంది అనమాట. ఈ ఆఫర్ ఓన్లీ ఫస్ట్ 100 బుకింగ్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇంకా డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేసేయండి. ఈశాన్వి పుట్టినప్పటి నుంచి డాక్టర్ అపాయింట్మెంట్ ఎలా ఉంటుందో అనేది నేను ఎప్పుడూ పోస్ట్ చేయలేదు. బట్ ఈరోజు ఒక 2 times నేను డాక్టర్ అపాయింట్మెంట్స్కి వెళ్ళినది ఈ వీడియోలో పెడుతున్నా. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తాను అనమాట. చాలామంది నన్ను అడిగారు అసలు అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయి పీడియాట్రిషియన్వి, పుట్టిన తర్వాత ఎప్పుడు మనం బేబీని తీసుకొని పోవాలి, అండ్ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి ఫస్ట్ టైం పేరెంట్స్ అని చెప్పేసి. సో టుడే ఐమ్ గోయింగ్ టు కవర్ ఎవ్రీథింగ్ అనమాట. ఎస్పెషలీ న్యూ పేరెంట్స్కి ఆర్ యూఎస్ఏలో ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది ప్రెజెంట్ అపాయింట్మెంట్ అనమాట ఇప్పుడు ఈశాన్వి ఉన్న ఏజ్కి. అయితే నేను ఇక్కడ ఏమేమి చేస్తున్నా ఈశాన్వి ఫస్ట్ ఒకసారి చూపిస్తాను, చూడండి. Ishanvi, the wheels, వద్దు, the wheels on the bus go round and round, round and round. కార్లు తీసిన ఆ వీడియో యాడ్ చేస్తా. The wheels on the bus go round and round. నేను అంతా చేసాను. ప్రెజెంట్ ఈశాన్వి మనం అడిగినప్పుడు ఏమీ చేయదు, తనకు నచ్చినప్పుడు చేసే ఫేజ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాము. హాస్పిటల్లో బేబీ బార్న్ అయిన తర్వాత 24 hours లోపలే పీడియాట్రిషియన్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళే చెక్ చేస్తారు బేబీని, వెయిట్, వాళ్ళ బ్రీతింగ్, రిఫ్లెక్సెస్ అవన్నీ అనమాట. అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా అప్పుడే వేస్తారు. డిశ్చార్జ్ అయిన తర్వాత మన పీడియాట్రిషియన్ ఎవరైనా చూసుకొని వితిన్ 2 to 3 daysలో మనం వాళ్ళ దగ్గరికి విజిట్ చేయాలని చెప్తారు. మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకు అని అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఆర్ అపాయింట్మెంట్స్కి తొందరగా వెళ్ళిపోవడానికి ఆప్షన్ ఉంటుందని చెప్పి మేము ఈశాన్విని మెకనీలో ఉన్న కుక్ చిల్డ్రన్స్కి తీసుకొని పోతున్నాము. బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో బేసికల్లీ ఈ అపాయింట్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. బేబీ వెయిట్ చెక్ చేస్తారు, ఫీడింగ్ ఎట్లా ఉంది మదర్స్ది, అండ్ జాండీస్ ఏమన్నా ఉందా, అండ్ మన సైడ్ నుండి బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఫార్ములా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ కూడా పక్కా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, సో అది కూడా చెక్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈశాన్వి డాక్టర్తోని ఫుల్ ఇంటరాక్టివ్గా ఉంటుంది, అస్సలు ఏడవదన్నమాట. పుట్టినప్పటి నుంచి డాక్టర్ ఎప్పుడైనా చూస్తుంటే ఈశాన్వి నెవర్ క్రైడ్. సో అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు మనకి ఇంజెక్షన్ ఇస్తారు కాబట్టి ఏడుస్తుంది నొప్పికి, బట్ అదర్ దెన్ దట్ అసలు ఏడవదన్నమాట. You gotta leave it in there though. You leave it in there. అసలు వ్యాక్సిన్స్ అండ్ డాక్టర్ అపాయింట్మెంట్ స్కెడ్యూల్ ఎలా ఉంటుందని అంటే యూఎస్ఏలో బేసికలీ అందరి పీడియాట్రిక్స్ దగ్గర అండ్ అందరి పిల్లలకి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి అపాయింట్మెంట్స్. ఫస్ట్ 2 to 3 days పుట్టిన తర్వాత, ఆ తర్వాత 2 weeksకి, 1 month, 2 months, 4, 6, 9 అండ్ లాస్ట్ 12 monthsకి అనమాట. ప్రతి విజిట్లో వాళ్ళ వెయిట్, గ్రోత్, బేసికలీ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. 0 to 1 year లోపల వ్యాక్సిన్స్ ఎప్పుడప్పుడు అండ్ ఏమేమి ఇస్తారు అని అంటే బేసికలీ యూఎస్లో అయితే సిడిసి స్కెడ్యూల్ ఫాలో అవుతారు అనమాట. బర్త్ అప్పుడు హెపటైటిస్ బి, 2 months అప్పుడు టీడాప్, ఐపీవి, హెచ్ఐవి, ఇంకా పిఎస్వి ఇస్తారు. యాక్చువల్లీ రోటా వైరస్ కూడా ఇస్తారు. 4 monthsకి సేమ్ అవే సెకండ్ డోస్లు ఇస్తారనమాట. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే మధ్యలో ఇండియా పోతే ఎట్లా వ్యాక్సిన్స్ అని చెప్పి. సో ఇండియాలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి వ్యాక్సిన్స్. మనం యూఎస్ నుంచి వచ్చాము అంటే దీని ప్రకారంగానే ఇండియాలో కూడా వ్యాక్సిన్స్ ఇస్తారనమాట. సో నేను డాక్టర్ దగ్గర ఇక్కడ యూఎస్ఏలో అడిగి ఏమేం వ్యాక్సిన్స్ తీయించుకోవాలో అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈశాన్వికి ఇక్కడ ఏం వ్యాక్సిన్స్ ఇస్తున్నారు, నెక్స్ట్ ఏం తీసుకోవాలో అంత తెలుసుకొని ఇండియాకి వెళ్ళి 4th month వ్యాక్సిన్స్ ఈశాన్వికి ఇండియాలో ఇప్పించామన్నమాట. అండ్ మళ్ళీ అగైన్ 6 monthsకి యూఎస్ఏ వచ్చేసిన. సో 6 months వ్యాక్సిన్ దగ్గర నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. 6th monthలో
ఇప్పుడు ఏవైతే ఇచ్చారో అవన్నీ మళ్ళీ బూస్టర్ డోసెస్ ఇస్తారు. 6 months నుంచి ఫ్లూ షాట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే 10th month ఇప్పించినాం ఫ్లూ షాట్, ఎందుకంటే 6th month అప్పుడు సిక్ అయింది, 8th month అప్పుడు ఇప్పించలేదు, ఇంకా 10th month ఇప్పించేసినాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 12 months అప్పుడు MMR వ్యాక్సిన్, వర్సిల్లా వ్యాక్సిన్, ఇంకొకటి హెపటైటిస్ ఏ అనుకుంటా, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి డాక్టర్స్ ఆర్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఇస్తున్నారో అన్నీ బిఫోర్ గివింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేబీకి ఫీవర్ వస్తుంది, ఫస్సినెస్ రావచ్చు, ఆర్ టోటల్లీ నార్మల్ కూడా ఉండొచ్చు, ఏడుస్తారు, ఆర్ ఏం మెడిసిన్ చేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీ హ్యాండ్స్కి ఏమైనా చూపి, ఇదేంటమ్మా, ఇదేంటి తల్లి, చూపి నీ హ్యాండ్స్ చూపి. సూపర్. వ్యాక్సిన్ ఇచ్చినాక డిస్ట్రాక్ట్ అవ్వడానికి డాక్టర్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్లు ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట పిల్లలకి. అండ్ పిల్లలకి ఇన్సూరెన్స్ ఎలా కవర్ అవుతుంది అని చెప్పి చాలామంది అడిగారు క్వశ్చన్. మోస్ట్లీ యూఎస్ఏలో అండర్ పేరెంట్స్ ఇన్సూరెన్సే పిల్లలు కవర్ అయిపోతారనమాట. డెలివరీ అయిన విత్ ఇన్ 30 daysలో బేబీని ఇన్సూరెన్స్లో యాడ్ చేసుకోవాలి. గుడ్ థింగ్ ఏంటంటే పిల్లలవి ప్రివెంటివ్ విజిట్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ యూజువలీ ఫుల్గా కవర్ అయిపోతాయి ఇన్సూరెన్స్లో. నో కాస్ట్ ఆర్ మినిమల్ కోపేనే ఉంటాయి. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఆర్ మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చి జాబ్ అవన్నీ ఇన్సూరెన్స్ పోయిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, పీడియాట్రిక్ విజిట్ అయితే అప్రాక్సిమేట్లీ $100 ఉంటుంది, 100 to 150. మేము పోయేది 100 అనమాట. అండ్ వ్యాక్సిన్స్ వచ్చేసి ఒక్కొక్కలాగా $50 నుంచి $200 వరకు రేంజ్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అపాయింట్మెంట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి. సో బిఫోర్ డెలివరీయే మనం అంటే దగ్గరలో ఉంది మన డ్యూటీ అన్నప్పుడు ఒక పీడియాట్రిషియన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ హాస్పిటల్ డిశ్చార్జ్ టైంలో వాళ్ళకి మన డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఈ పీడియాట్రిషియన్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఫస్ట్లో చెప్పాను కదా దగ్గరలో ఉన్న వాళ్ళని చూసుకోవాలి అని చెప్పి. అండ్ అపాయింట్మెంట్స్ మోస్ట్లీ కాల్ ఆర్ యాప్ ద్వారా ఈజీగా బుక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అపాయింట్మెంట్ చాలా ఈజీగా ఇచ్చేస్తారు అనమాట మనకి. ఆ తర్వాత అపాయింట్మెంట్స్ అన్ని మనం క్లినిక్కి వెళ్తాం కదా విజిట్కి, సో విజిట్ తర్వాత షెడ్యూల్ చేసేస్తారనమాట. మేము వెళ్ళేదానికైతే అపాయింట్మెంట్ టైంకి వెళ్ళకపోతే ఇంకంతే, అపాయింట్మెంట్ క్యాన్సల్. అండ్ మన దగ్గర నుంచి ఫైన్, ఇంకా మనమే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట వాళ్ళకి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. డాక్టర్స్ అయితే చాలా పేషెంట్గా ఉంటారు. ప్రతి స్మాల్ డౌట్కి ఆన్సర్ చేస్తారన్నమాట. ఒక యాప్ కూడా ఉంటుంది, దాంట్లో మనం ఏ డౌట్ అయినా ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, వాళ్ళు రిప్లై ఇస్తారు మనకి. మన బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఆర్ బేబీ ఫీడింగ్ ప్యాటర్న్స్, స్లీపింగ్, క్రయింగ్, వాళ్ళకి మన ప్రాబ్లం వచ్చిన స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఇష్యూస్ ఏం వచ్చినా ఆన్సర్ చేస్తారనమాట. నేను ఫస్ట్ టైం మామ్ కాబట్టి నాకు టూ మెనీ క్వశ్చన్స్, టూ మెనీ డౌట్స్ అనమాట. ప్రతిసారి నేను ఆ యాప్లో ఒక మెసేజ్ పెట్టేదాన్ని డాక్టర్కి, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ అసలు విసుక్కునే వాళ్ళు కాదనమాట, మంచిగా ఆన్సర్ చేస్తారు. అండ్ నాకున్న క్వశ్చన్స్ అండ్ డౌట్స్కి ఫుల్గా గూగుల్, చాట్‌జిపిటి ఎక్కువ వాడేస్తుండే. అండ్ తర్వాత అవన్నీ ఇంప్లిమెంట్ చేసి నాకున్న డౌట్స్, ఇషాన్వికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టేసి డాక్టర్ని అడుగుతుండే అనమాట. Day 1 అండ్ ఇప్పుడు చూసుకుంటే ఎవ్రీ విజిట్కి మంచి క్లారిటీ వచ్చిందనమాట. అంటే లైక్ ఇప్పుడు క్లారిటీ మంచిగా వచ్చేసింది, ఎట్లుంటుంది ఏంటిది ఇది అని చెప్పి. ఒకటి ఎక్కువగా నేను నమ్మింది అండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నది ఏంటి అని అంటే, అసలు టెన్షన్ పడద్దు. డెఫినెట్లీ మనకైతే టెన్షన్ ఉంటుంది ఏదన్నా అయితే. కిడ్స్కి ఫస్ట్ టైం కదా, ఏం తెలియదు మనకి, ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎంత పెద్దవాళ్ళు చెప్పినా కానీ, ఎంత మన ఇంట్లో వేరే ఎవరున్నా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నా కానీ మనకి డెఫినెట్లీ ఆ భయం అయితే ఉంటుంది. కానీ వితౌట్ టెన్షన్ అన్నీ చేసుకోవడం బెటరు. నాకు ఇంకోటి ఎక్కువ ఏం హెల్ప్ అయింది తెలుసా, డెలివరీకి ముందు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే డాక్టర్ మనకి బేలర్ ఆర్ మాది బేలర్ అనుకోండి. సో బిఫోర్ డెలివరీ మనకి బేబీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అది చాలా హెల్ప్ అయింది నాకు. చోకింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, బేబీస్ ఏడిస్తే ఏ ప్రాబ్లం అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి, అవన్నీ కొంచెం ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనమాట. ఫైనల్ టిప్స్ ఫర్ న్యూ పేరెంట్స్ నేనేం చెప్తానంటే, బేబీ ఫీడింగ్, డైపర్స్ ఇవన్నీ నోట్స్ మెయింటైన్ చేయాలి స్టార్టింగ్లో. అది చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే ఎవ్రీ 3 hours-కి 2 hours-కి అలారం పెట్టుకొని మరి ఫీడింగ్ ఇస్తుండే అనమాట. అదే నాకు ఇప్పటికీ ఇంకా హెల్ప్ అవుతూ ఉంది. దానివల్లనే నా మిల్క్ ప్రొడక్షన్ అవన్నీ చాలా మంచిగా అయినాయి. సో ఇదంతా మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ చాప్టర్లో వస్తాయి కాబట్టి ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు ఎక్కువ. అండ్ క్వశ్చన్స్ ఏదన్నా ఉంటే ముందే రాసుకోవాలి. మనం విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని ఏమేమి అడగాలి అనేది ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఆర్ నోట్స్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. అక్కడుండి మనం ఆలోచించడం కన్నా ఆర్ విజిట్ అయిపోయిన తర్వాత అయ్యో ఇది అడగలే మర్చిపోయినాం అని అనుకోవడం కన్నా ముందే నోట్ పెట్టుకుంటే హెల్ప్ అవుతుంది అనమాట. వ్యాక్సినేషన్స్ రికార్డ్స్, ఏమేమి వ్యాక్సిన్స్ ఇచ్చిండ్రు అవన్నీ ఎట్లాగో యాప్లో ఉంటాయి కాబట్టి
పెద్దగా మనం రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అంతేం లేదు. ఏమైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు, యాప్ ఓపెన్ చేసుకొని. ప్రెసెంట్ అపాయింట్మెంట్ చూడండి, ఫుల్ చల్లగా ఉండే అనమాట, విండీ ఉంది బాగా. సో అందుకే మంచిగా మొత్తం అన్ని మూసేసుకొని చెవులు ఫుల్ కాళ్ళు చేతులు అన్ని మూసుకొని తీసుకొని వచ్చినాం ఈశాన్విని. 15 minutes బిఫోర్ ఉండాలి అపాయింట్మెంట్కి. సో చెక్ ఇన్ చేయడానికి మేమైతే ఆన్లైన్ చెక్ ఇన్ చేసేసి టైంకి వచ్చేస్తాం అనమాట. వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాము. సో మన టర్న్ ఎప్పుడైతే వస్తుందో నర్స్ వచ్చి మనం తీసుకొని పోయి ఇంకా రొటీన్ బేబీకి వెయిట్ చెక్ చేయడము, వాళ్ళ నోట్స్ లైక్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది అడుగుతారు. ఫీడింగా లేకపోతే వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు, బేబీతో పేరెంట్స్తో కో స్లీపింగ్ ఆర్ సపరేట్గా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. దానికి మనం ఆన్సర్ ఇచ్చిన తర్వాత డాక్టర్ వస్తారనమాట, వచ్చి చెక్ చేస్తుంటారు. ఇంకా మెయిన్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎమర్జెన్సీ వర్సెస్ రెగ్యులర్ విజిట్ డిఫరెన్స్ ఏంటి. సో బేబీకి ఫీవర్, కంటిన్యూస్గా ఏడవడం ఆర్ వామిటింగ్స్ ఇట్లా ఏమన్నా ఉంటే రెగ్యులర్ అపాయింట్మెంట్ కోసం మనం వెయిట్ చేయొద్దు. మనం డైరెక్ట్గా పీడియాట్రిషియన్కి కాల్ చేసి ఆర్ అర్జెంట్ కేర్ ఆర్ ఎమర్జెన్సీ ఇవన్నీ వెళ్ళొచ్చు అనమాట. స్మాల్ కన్సర్న్ ఉంటే పీడియాట్రిషియన్కి కాల్ చేస్తే సరిపోతుంది. ఆర్ మేబీ యాప్లో పెడితే వాళ్ళు రిప్లై వెంటనే ఇచ్చేస్తారు. యూఎస్ క్లినిక్స్కి కాల్ చేస్తే నర్స్ లైన్లో ఉంటుంది. వాళ్ళు చెప్తారు మనకి ఇమ్మీడియట్గా ఏమైతే అయ్యింది ఏంటిది అని చెప్పి. లేదు ఇంకేదన్నా చేజారి ఇంకేదన్నా పెద్ద ఉంటే ఎమర్జెన్సీకి పోండి, అర్జెంట్ కేర్కి పోండి అని చెప్తూ ఉంటారు అనమాట. లేదు మాకు అపాయింట్మెంటే కావాలి ఏ చిన్నదానికైనా అంటే కొన్ని క్లినిక్స్ 1 day సేమ్ డే అపాయింట్మెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా. సో ఎవ్రీ అపాయింట్మెంట్లో వెయిట్ అవన్నీ చెక్ చేస్తారు అని చెప్పి. సో బేసికలీ గ్రోత్ ట్రాకింగ్ ఎట్లా చేస్తారంటే ఎవ్రీ విజిట్లో వెయిట్, హైట్, హెడ్ సర్కంఫరెన్స్ మెజర్ చేస్తారు. డాక్టర్ గ్రోత్ చార్ట్లో ప్లాట్ చేస్తారన్నమాట. సో 100% పర్ఫెక్ట్గా చార్ట్లో ఉండకపోయినా పర్వాలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెంట్గా గ్రోత్ ఉండాలన్నమాట. ఈ ఏమంటారు ఒక చార్ట్ అనేది గ్రో అవుతూ ఉండాలి. డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ ఎట్లా చెక్ చేస్తారంటే ప్రతి విజిట్లో అడుగుతూ ఉంటారు. అంటే ఏ మంత్కి ఏమేమి ఉంటాయి బేబీలో అనేది వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో బేబీ స్మైలింగా, రోలింగ్ స్టార్ట్ అయిందా, కూర్చుంటుందా, క్రాల్ చేస్తుందా, స్టెప్స్ ఏమైనా వాకింగ్ చేస్తుందా పట్టుకొని, ఆర్ సపోర్ట్ లేకుండా సపోర్ట్ ఉండి అట్లా అనమాట. సో ఏమైనా డిలే ఉంటే ఎర్లీగానే ఐడెంటిఫై చేసేసి దానికి హెల్ప్ చేస్తారు. అండ్ యాజ్ ఫస్ట్ టైం పేరెంట్స్ మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇది అనేది. సెకండ్ టైం పేరెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ టైం ఆల్రెడీ చూసుంటారు వాళ్ళ కిడ్కి కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఈ టైంలో ఇది అవుతుంది, ఈ టైంలో ఇది అవుతుంది అని చెప్పి. ఇంకోటి యూఎస్ఏలో ఎక్కువ పిల్లలకి నేను చూసింది కామన్గా అంటే సర్ది అయినప్పుడు, కోల్డ్ అయినప్పుడు అది కంపల్సరీ తగ్గినాక ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈశాన్వికి కూడా వచ్చింది. సో యాంటీబయోటిక్స్ కూడా వేసినాం అనమాట మేము ఒకసారి ఈశాన్వికి. ఇప్పుడైతే తగ్గిపోయింది. బట్ యా దీనికి కూడా మనకి సడన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా మాకు అపాయింట్మెంట్ దొరికి వెళ్ళినాము, మంచి తగ్గిపోయింది అనమాట. మెడిసిన్ అంటే గుర్తొచ్చింది. ఫస్ట్ 6 months పుట్టినప్పటి నుంచి 6 months వరకు 0 మెడిసిన్స్, ఒక్క మెడిసిన్ కూడా ఇవ్వరు. ఆఫ్టర్ 6 months కిడ్స్ ఎలిజిబుల్ అనమాట మెడిసిన్స్ వేసుకోవడానికి. బిఫోర్ 6 months మొత్తం మదర్స్ మిల్క్ ఈజ్ ది గ్రేటెస్ట్ టాప్ నెంబర్ 1 మెడిసిన్ ఫర్ కిడ్స్. అండ్ బేబీస్కి కూడా ఆఫ్టర్ 6 monthsకి ఏదన్నా కొంచెం అటాక్ అయినా అవుతుంది. బట్ బిఫోర్ 6 months ఏమీ అవ్వదు అనమాట. ట్రస్ట్ మీ, నేను చాలా మంచిగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆ తర్వాత మెడిసిన్ ఇవ్వాలనుకున్నా కానీ డాక్టర్ మనకు చెప్తారు ఇది మెడిసిన్, ఇది డోసు, ఇట్లా ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, ఎవ్రీథింగ్ అనమాట. సో ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కమెంట్ చేయండి ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఐ ట్రై టు క్లియర్ దెమ్ అవుట్. అండ్ ఇక్కడతోని ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.